అల్లు అర్జున్ సినిమాలో తన భార్య సీఎంతో ఫోటో దిగమంటే ఫోటో సీఎం దిగమంటే సీఎం మార్చేస్తారు భార్య. నిజ జీవితంలో అల్లు అర్జున్ సీఎం అయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రానికి ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. సినిమాలో ఏమైతే భార్య మాట విన్నాడో ఇక్కడ కూడా జీవితంలో భార్య మాట విని ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంది. ఆయన జాతక రీత్యా కూడా ఉందని చెప్పేసి ప్రముఖ హలో. సో ఇదే అంశంపై ఈ రోజు మనం గణపతి దత్త ఉపాసకులు మనతో పడుతున్నారు. ఆయనతో మాట్లాడారు. గురుగారు మహాదేవ శ్రీమాత్ర నమః. అల్లు అర్జున్ ఆయన హోరోస్కోప్ జాతక రీత్యా రాజకీయాల్లో ఎంట్రీ అవుతారు. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు ఎక్కడ మాట్లాడలేదు. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మాట్లాడారు. కానీ కొత్తగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్ళి వచ్చినాడు. సో ఆయన జైలుకు వెళ్ళి బెయిల్ పైన రావడం కాదు, కోర్టు కేసులో జైలుకు వెళ్ళి జైల్లో ఒక రోజైనా ఉండి వస్తే ఆ కసితో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది ఆయన జీవితంలో అని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి అన్నారు. గురుగారు మీరేమంటారు దీనిపైన? తప్పకుండా నరేష్. ఇక్కడ అంటే నేను ఒకరిని అనడము అని కాదు, కానీ ఏదైనా కూడా మనం చేసేటువంటి మంచి చెడు మీద మన గడిచినటువంటి రోజుల మీద ఆధారపడి ఎంతో ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయం వస్తే అసలు తన గురించి మనం మాట్లాడడానికి ఎలాంటి ఆస్కారం లేదు, అవసరం కూడా లేదు. అది బంగారం వాస్తవానికి. అల్లు అర్జున్ కూడా బంగారమే, కాదని కాదు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఎవరికయ్యా అనుకుంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ గారికి కిందరా. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి రేపటి కాలంలో ఛాన్స్ ఉండొచ్చు. అది తన వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయం చూసుకున్నట్టయితే తన జాతక రీత్యా అలాంటి జాతకం అయితే లేదు. సూపర్ స్టార్ జాతకం అయితే వాస్తవానికి స్టార్ జాతకము ఎక్సలెంట్గా కూడా శని ఉచ్చ పొందింది తన జాతక రీత్యా. అద్భుతంగా ఎవ్వరి జాతకంలో అయినా కూడా శని ఉచ్చం పొందితే ఎక్సలెంట్గా కూడా డ్యాన్స్ చేస్తారు అందరా. కనుక గంగమ్మ తల్లి జాతరలో తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చును ఎంత బాగున్నది వాస్తవానికి, చాలా బాగుంది. అంటే డ్యాన్స్ అనేటువంటిది శనేశ్వరునికి అది కాళ్ళకు సంబంధించింది కనుక ఆ విధంగా తనకుంది. ఇక మిథున లగ్నము తన జాతకం చూసుకున్నట్టయితే మిథున లగ్నము కనుక అద్భుతంగా కూడా మిథున లగ్నం అంటే ఇక్కడ చాలా యాటిట్యూడ్ ఉంటుంది, అర్థమైపోతుంది వీరికి. అంటే ఏం జరుగుతుంది అని కానీ ఇది ఏంటిది అనేటువంటిది కానీ వీళ్ళు డబుల్ బ్రెయిన్ అన్నట్టుగా టాలెంటెడ్, న్యాక్ బాగుంటుంది. సో అంతే. సో వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటే తన హారోస్కోప్ అనేటువంటిది ఎవరికి తెలియదు వాస్తవానికి. బట్ రాజకీయానికి సంబంధించినటువంటి పెద్దగానైతే జాతకం అయితే లేదు. ఎందుకంటే అంటే ఈ టాపిక్ తీస్తున్నానని కాదు కానీ చెప్తున్నా ఉదాహరణ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు, ఒక దశాబ్దం మొత్తము కూడా ఇబ్బందులు, మాటలు, ఇక చెప్పడం కంటే అందరికీ తెలుసు పరిస్థితి. వారి ఫ్యాన్స్ బాధపడ్డ సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా మాటల యుద్ధాలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వం ఆంధ్రాలో. సో ఇప్పుడు దిష్టి తాకుతుంది ఆయనకు 100%, అందులో నో డౌట్. అంటే ఈయన టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కొన్ని ఏళ్ళ నుండి చూడండి, ఒక 30 సంవత్సరాల నుండి చూసినా 25 సంవత్సరాల నుండి చూసినా కూడా ఏదో ఒక ప్రతి ఒక్క సెలబ్రిటీ కావచ్చును, ప్రతి ఒక్క ఆర్డినరీ మనిషి కావచ్చును, పలానా పవన్ కళ్యాణ్ తన పని తను చేసుకుంటాడు, ఆవులను చూసుకుంటాడు, పలానా వారికి సాయం చేస్తారు. ₹1 కోటి ఎవరన్నా ఇస్తారా మన సోల్జర్లకు, ఆర్మీకి? అంటే ఇది ఒక్కటే అని కాదు, ఇలాంటివి కొన్ని వందలు వేలు, కొన్ని వందలు ఉన్నవి. లేళ్ళ మీద లెక్క పెట్టేవి కాదు, రాసుకుంటే 100 వెళ్తాయి, 100. అలాంటి మనిషిని
నువ్వు ఎవరికన్నా పిల్లికి భిక్ష పెట్టినావా అని కూడా అన్నారు. అంటే ఇన్ని మాటలు ఎదుర్కొని, అంటే ఓపిక కావాలి. పిల్లికి భిక్ష పెట్టినావా అని అనగానే, నువ్వు ముఖానికి రూపాయి ఎప్పుడైనా ఖర్చు పెట్టినావా అని అనగానే, ఇదనే లిస్టు పట్టుకొని రాలేదే, నేను వీరికి ఇది చేసిన అంటే చెప్పలేదు. ఏం చేశాడు ఏంటనో తన మనసుకు తెలుసు, ఎదుటి వ్యక్తికి తెలుసు. సో అలాంటి సేవాభావముతో ఉంటే రాజకీయంగా ఎంతో కొంత అల్లు అర్జున్ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అర్థమైంది కదా. అలాంటి సేవాభావంతో ముందుకెళితే గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాంటి పరిస్థితి ఉంటుంది. కనుక కొంచెము ఎందుకో ఈ మధ్య అసలు దిష్టి తాకిందా అల్లు అర్జున్ గారికి తెలియదు, కొంత నెగిటివ్ అయిపోయాడు వాస్తవానికి మనిషి పాపం. సినిమా మీద ప్రభావం ఏ విధంగా ఉందంటారు? ఏంటిది అది? జరిగిన ఇదంతా పరిణామం. ఇప్పుడు జరిగిన పరిణామానికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అదొక స్టోరీ, సినిమా అంతే. సినిమాను సినిమాలాగా చూసుకుంటే సరిపోతుంది, మనకు అవసరం లేదు ఇక వేరే. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చెప్పిన మాటలు చూస్తారు, ఆయన 2 days కి ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి శుక్రవారం అనుకుంటా రిలీజ్ చేసి నాకు బాధగా ఉంది ఈ విధంగా జరగడం. అంటే 24 గంటలు, దాదాపు 20 గంటలు గడుచుంటారు, సారీ 40 గంటలు గడిచిన తర్వాత నాకు బాధగా ఉంది. నాకు యాక్చువల్గా నిన్న తెలిసింది చనిపోయినట్టు, నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ తెలిసింది అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పారు. 2 సార్లు తను ఎంబడే తెలిసింది, తెలియగానే వెళ్ళిపోయా అని చెప్పి అన్నాడు. మళ్ళీ నాకు ఒక డే తర్వాత తెలిసిందని అన్నాడు. ఒకసారి ఏమో నేను సినిమా మొత్తం కూడా చూడలేదు, 20 నిమిషాల్లో వెళ్ళిపోయినాను అన్నాడు. ఆ తర్వాత గంగమ్మ జాతర సీన్ లో వీడియో వచ్చింది, అది బయటికి. ఎందుకు ఈ విధంగా మాట్లాడిన ఆయనకు అవగాహన లేకనా? అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా, తొందరపాటు మాట్లాడకూడదు. ఎప్పుడైనా కూడా కొంత స్పేస్ తీసుకొని మాట్లాడితే బాగుండేది. బట్ ఈ స్పేస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాడు పాపం. ఎంబడే అదే రోజు రాత్రి కానీ ఇక్కడ మన కాదనుకున్నారు గురువుగారు, అంటే చనిపోయింది కదా కొద్ది రోజులు మర్చిపోతారు కదా. అయితే ఇక్కడ ఏమైంది, మన ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి ఇంటర్వ్యూలలో పోలీసు వారు చెప్పేటువంటిది కూడా, అల్లు అర్జున్ గారి ముఖంలో ఎలాంటి బాధ అనేటువంటిది లేదు, కనబడటం లేదు. నా అభిమాని చనిపోయాడు అనేటువంటిది ఒక బాధ అనేటువంటిది లేకుండా, అయ్యో నా సినిమా నా సెలబ్రేషన్స్ చేసుకోలేదే అనేటువంటి విధంగా. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, వారి వర్షన్లో వారు చెప్తున్నారు, వీరి వర్షన్లో వీరు చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు సినిమా హిట్ అయ్యింది, సెలబ్రేషన్స్ లాంటివి ఎలాగో చేసుకోవాలి, బట్ చేయలేదు అని చెప్తున్నారు. ఆ టాపిక్ ఎందుకు చెప్పడము? ఆ తల్లి చనిపోయింది, చనిపోయినందుకు నేను చూసుకుంటా వారి కుటుంబాలంటే అయిపోయింది. ఇక్కడికి ఇది ఫుల్ స్టాప్, మనకు అయిపోయింది కదా. దీన్ని ఎందుకు పొడిగించుకుంటున్నారు? మరి ఇక అది మనం మాట్లాడకూడదు, ఎందుకంటే వారి ఫ్యాన్స్ హట్ అవ్వడమో లేదా మళ్ళీ ఎందుకు మనకు. ఎందుకంటే కానీ ఇక్కడ ఇంకా చాలా విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు బేసిక్ గా చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకి సరైన వాళ్ళ విత్తనాలు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి లేక పురుగుల మంది తాగి చనిపోతున్నారు. కొంతమంది వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అవి లేకుండా వాళ్ళు చనిపోతున్నారు. చాలా వరకు మనం చూసినాము, ఏదైనా నాయకుడు వచ్చినప్పుడు తొక్కేసినట్లో చనిపోవడం, సినిమా సెలబ్రేషన్స్ లో ఫ్లెక్సీ కట్టి చనిపోవడం. దేవరా మూవీ కూడా అందుకే వారు ఫంక్షన్ చేయలేదు. వాళ్ళు ఎన్టీఆర్ గారు ఇదంతా ఊహించుకొని దేవరా మూవీకి సంబంధించి కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ కానీ అది ఈవెంట్ కూడా చేయకుండా వారు క్లోజ్ చేశారు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ జాతకరీత్యా ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉన్నది. సో కొంత ఒక పూజ అనేటువంటిది తనకి అవసరము, చేసుకుంటేనే కొంత సేఫ్ జోన్లో ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన జాతకరీత్యా రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా? చెప్పే కదా, తెలంగాణ ముఖ్యంగా ఇప్పుడు ఉండదు అలాంటి పరిస్థితి అయితే లేదు. తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ సినిమా ఇండస్ట్రీగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయకపోవచ్చు. ఒక పెద్ద హీరో కన్వెన్షన్ గొలగొట్టించడం, ఒక డైరెక్టర్ రాజీవ్ అనే డైరెక్టర్ని పట్టుకోవడానికి ట్రై చేయడం, పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వడం, తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ నాటి స్టార్ హీరోని జైలుకి పంపించడం. ఆయన కావాలని పంపించడం కాదు, కానీ ఆయన ఏమన్నా చేయాలన్నా ఆపాలన్నా ఆపొచ్చు, కానీ ఏవి కూడా చేయకుండా నిజంగా
సామాన్యునికి ఇప్పుడు ఆపచ్చు అంటే సామాన్యునికి న్యాయం జరిపించాలనేటువంటిదే కదా. సామాన్యునికి ఉన్న వాళ్ళకి ఒత్తాసు పలకలేదు రేవంత్ రెడ్డి. సో ఇలాంటి ముఖ్యమంత్రి సామాన్యులకు న్యాయం జరిపించేటువంటి విధంగానే రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి పరిస్థితి చేశాడు తప్ప ఇప్పుడు ఇతను కూడా చెప్పలేం కదా, వారి తరపున కూడా ఉండవచ్చు. అపోజిషన్ పార్టీలు ఏమన్నా ఇక్కడ అల్లు అర్జున్ వాడుకునే అవకాశం ఉంటుందా వచ్చే ఎన్నికల్లో? ఉండదు. ఈ రివెంజ్ అల్లు అర్జున్ మనసులో పెట్టుకొని ఎన్నికల నాటికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం అది తెలంగాణలో పనిచేసే అవకాశం ఉంటుందా? అది ఎప్పటికప్పుడు జాతకాలైనటువంటి మారుతుంటుంది. ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్స్లో ఒక 2.5 నుండి ఒక 5 సంవత్సరాలలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అల్లు అర్జున్ గారు జాతక రీత్యా. సరే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.